ఎందరో పోరాట యోధుల ఫలితంగానే మన దేశానికి స్వాతంత్ర్యం లభించిందని పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పీడీసీసీ బ్యాంకు ప్రధాన కార్యాలయం నందు ఆయన జాతీయ జెండా ఎగరవేశారు. ప్రజలందరూ స్వేచ్ఛ, సమానత్వంతో, క్రమశిక్షణతో ముందుకు నడవాలి అంటూ కోరారు. తాను ఇటీవల అండమాన్ సెల్యులర్ జైలును సందర్శించిన తరుణంలో అక్కడ జైలు నందు స్వాతంత్ర పోరాట యోధులు పడ్డ కష్టాలను తెలుసుకుని చెలించిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని వ్యవసాయ భూమి కొనుగోలు, అన్నదాత నేస్తం, రెంటీజ్ లోన్, డాక్టర్ ఎడ్జ్ లోన్ వంటి పథకాలకు తమ బ్యాంకు శ్రీకారం చుట్టడం జరిగిందని చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సీఈఓ ప్రకాష్, సిబ్బంది పాల్గొన్నారు. వస్తున్నా జరుగుతాయి అనేది కూడా మన ఐఎస్ఎల్ డిపార్ట్మెంట్ నుంచి అందరికీ కూడా కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మన స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో స్వాతంత్రం కోసం కష్టపడిన పెద్దలందరూ వారందరినీ స్మరించుకుంటూ ఈరోజు మనం ఆ సందర్భంగా మనం ఈ స్వాతంత్రాన్ని జరుపుకుంటా ఉన్నాం. మొన్న ఈ మధ్య నేను అండమాన్ సెల్యులార్ జైలుకి వెళ్ళి చూడటం జరిగింది. ఆ సెల్యులార్ జైలుకి వెళ్తే ఆ జైలు చూసిన తర్వాత అనిపించింది వాళ్ళు పడ్డ కష్టాలు. అంటే అక్కడ ప్రతి ఒక్కటి కూడా ఆ సెల్యులార్ జైల్లో 600 జైలు ఇవి ఉంటాయి, గదులు అన్నీ ఒకే సైజులో ఉంటాయి. ఆ సెల్యులార్ జైలు చాలా చిన్నది, ఒక 2 మనుషుల కంటే ఎక్కువ పట్టరు. అటువంటి వాటిల్లో ఈ స్వాతంత్ర ఉద్యమానికి కష్టపడ్డ వాళ్ళందరూ ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరిగి స్వాతంత్రం కోసం కష్టపడ్డ వాళ్ళందరినీ ఆ జైల్లో ఉన్నారు అంటే నిజంగా అది చూసిన తర్వాత చాలా బాధ వేస్తుంది. సో వాళ్ళు ఇచ్చిన స్వాతంత్రం, వాళ్ళు తీసుకొచ్చిన స్వాతంత్రం మనం దాన్ని నిలుపుకుంటూ అంతటా అంటే ప్రతి ఒక్కరూ కూడా మన ఉద్యోగాల్లో, మన జీవితంలో డిసిప్లిన్ పాటిస్తూ అందరూ మన దేశాన్ని శ్లాఘించి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం 50వ సంవత్సరం స్వర్ణోత్సవ స్కీమ్ పెట్టుకున్నాం. స్వర్ణోత్సవం దీనిలోకి వెళ్తున్నాం, 50th ఇయర్లోకి. అందరం కలిసి మనం బాగా కష్టపడాలని, మీ దగ్గర ఇంకా ఏమైనా ఐడియాస్ ఉంటే మన బ్యాంకుని ఇంకా బెటర్ పొజిషన్లో తీసుకెళ్ళడానికి మీరు ఇచ్చే సూచనలు కూడా తీసుకొని అందరం కలిసికట్టుగా పనిచేద్దామని కోరుకుంటూ మేము ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మా బ్యాంకు సిఇఓ గారు, మా సిబ్బంది, మేము అందరం కూర్చొని మాట్లాడుకొని కొన్ని స్కీమ్స్ ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. అందులో అగ్రికల్చరల్ ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ఒకటి, అన్నదాత నేస్తం ఒకటి, రెంటీజ్ లోన్ ఒకటి, డాక్టర్స్ ఎడ్జ్ లోన్ ఒకటి. సో వీటి మీద కూడా పూర్తిగా మీకు అవగాహన కల్పిస్తారు. అంటే లోన్స్ ఎలా ఏంటి, అవి ఆ స్కీమ్స్ ఏంటి అనేది. సో ప్రతి ఒక్కరూ వాటిని సద్వినియోగపరచుకోవాలని, రైతులందరికీ మేము ఈ సంవత్సరం నుంచి ఇంకా లోనింగ్ పెంచాలని కోరుకుంటూ పెంచుతామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటిస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.